ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనస్సు అనేది ఎందుకు అతిగా, అనవసరంగా, ఏకాగ్రత శక్తి లేకుండా మనం ఏ విషయం మీదైతే ఫోకస్ చేయాలనుకుంటామో ఆ విషయం మీద ఫోకస్ చేయనివ్వకుండా ఎందుకు రకరకాలుగా భ్రమిస్తూ ఉంటుంది? అసలు మన మనస్సు కానీ, మన ఆలోచన విధానం కానీ పతనం అవ్వడానికి కారణమేంటి? మరి మనస్సు భ్రమింపనివ్వకుండా మనస్సు పైన మనము స్వాధీనం కలిగి ఉండి మన మనస్సుని మనము ఒక మిత్రుడిగా చేసుకొని ఎప్పుడూ శాంతిగా, సంతోషంగా ఉంటూ ఏ విధంగా ఉండాలి, దాని యొక్క నివారణ మార్గాలని తెలుసుకుందాము. ఎందుకంటే మనస్సు అనేది చాలా 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 దాని యొక్క సంకల్ప శక్తి అనండి, దాని యొక్క ఆలోచన శక్తి అనండి, దాని యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తి అనండి, దాని యొక్క స్మరణ శక్తి అనండి, నిజానికి చాలా గొప్పవి కదా. ఏదైనా సరే మనం ఏ కార్యం చేయాలి అన్నా ఫస్ట్ మన సబ్కాన్షియస్ మైండ్ లేదా మన కాన్షియస్ మైండ్లో ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది కదా. మరి ఈరోజు మనం చాలామంది నుంచి వింటుంది ఏంటి అని అంటే, మనస్సు ఎక్కువగా వ్యర్థం ఆలోచిస్తుంది, మనస్సు ఎక్కువగా నెగిటివ్ ఆలోచిస్తుంది. అసలు మనస్సు ఎందుకు భ్రమిస్తుంది, అది పతనం అవడానికి కారణం ఏంటి అనేది మనం శ్రీమద్ భగవద్గీత అనుసారంగా తెలుసుకుందాం అన్నమాట. ఎందుకంటే మనస్సుని మనం మిత్రుడిగా చేసుకోగలిగితే ఎన్నో విషయాలని, ఎన్నో అద్భుతాలని సాధించగలము. అలాగే భగవంతుణ్ణి స్మరణ చేయడానికి కూడా ఉపయోగపడేది కూడా ఈ మనస్సే. అందుకనే ఎన్నో శ్లోకాలలో కానీ లేకపోతే ఎన్నో శాస్త్రాలలో కానీ ఆ పరమాత్ముడు కూడా అడిగేది ఈ మనస్సునే. నువ్వు ఏ కార్యం చేసినా, ఏ కర్మ చేసినా, నువ్వు తీసుకొచ్చి నాకు ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఎన్ని దక్షిణలు పెట్టినా, ఎన్ని పుష్పాలతో అర్చన చేసినా, నువ్వు ఏం చేసినా నాకు కావాల్సింది, నువ్వు పెట్టాల్సింది నీ మనస్సునే కదా. సో మరి ఈ మనస్సు ఎందుకు భ్రమిస్తూ ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దామన్నమాట. మనస్సుని మనం ఎప్పుడూ కూడా చక్కగా ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తరువాత అసలు అది ఎందుకు ఆలోచిస్తుంది, ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తుంది అని ఒక ఇంట్రాస్పెక్షన్, ఒక అంత పరిశీలన అనేది మనస్సు మీద ఉండాలి. అలాగే దాన్ని ఎప్పుడూ కూడా ఒక చక్కటి శ్రేష్ఠ జ్ఞానంతో కానీ, ఒక సత్సాంగత్యంతో కానీ, ఒక మంచి విలువలతో కానీ, లేదా భగవంతుని యొక్క ప్రేమతో, జ్ఞానంతో కానీ దాన్ని మనము బాగా మౌల్డ్ చేసుకోవాలి. దాన్నే ఎలా అంటారు అంటే సంస్కరించుకోవటము, దాన్నే ఇంకా చెప్పడము ఉద్ధరించుకోవటము. మన మనస్సుని మనమే ఏ విధంగా మౌల్డ్ చేసుకొని సంస్కరించుకోవాలి అనేటువంటి ఒక చక్కటి రాజయోగం కానివ్వండి, ఒక చక్కటి గీతా జ్ఞానం కానివ్వండి, అది పుట్టినటువంటి అతి గొప్ప దేశము ఈ భారతదేశము కదా. ఎందుకంటే పరమాత్మ ఆది యోగి, పరమాత్మ యోగ యోగేశ్వరుడు, పరమాత్మ యొక్క సర్వశ్రేష్ఠ జ్ఞానం మాత్రమే నీ మనస్సుకి నీవు యజమానివికా అని చెప్పగలరు. మరి శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలో మనకి ఈ విధంగా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు భ్రమిస్తుంది, ఆ భ్రమని ఎలా ఆపాలి అని అంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ తత్ ప్రణశ్యతి అని తెలియజేస్తూ ఉన్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే నువ్వు ఏ విషయం కోసం ఎక్కువగా చింతన చేస్తావో, ఏ విషయం మీద దృష్టి పెడతావో, ఏది కావాలనుకుంటావో, ఏ విషయం కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావో, అది మనస్సులో బాగా ధ్యాయతో విషయాన్ని పుంసః, దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు దాంతో నీకు ఒక సంగము, ఆసక్తి ఏర్పడుతుంది. ఉదాహరణకి
మనము వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉంటే దారి మధ్యలో మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపించింది. చాలా బాగుంది. సో మనకేమనిపిస్తుంది, అబ్బా నేను కూడా నా జీవితంలో ఎంత కష్టపడైనా సరే ఇంత గొప్ప ఆస్తిని సంపాదించాలి, నేను కూడా కడితే ఇట్లాంటి ఇల్లు కట్టాలి అని మనం 1కి 2 సార్లు, 2కు 3 సార్లు, 4 సార్లు రోజు అటే పోతూ దాన్నే చూస్తూ ఈ విధంగా నేను కూడా కట్టాలి, ఈ విధంగా నేను కూడా కట్టాలి అని ఒక ఆలోచన మనం ఫామ్ చేసుకున్నాం అనుకోండి, ఇక అంతే. ఏ విషయం కోసం ఆలోచిస్తున్నామో, రోజు దేన్నైతే చూస్తూ ఉన్నామో దాంతో మనసు ఏం చేస్తుంది, ఒక సంఘం పెట్టుకుంటుంది, ఒక ఆసక్తి పెట్టుకుంటుంది, ఒక అనురాగం పెంచుకుంటుంది. అది నాదైతే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన చేసుకుంటుంది. అదే చిన్నగా వ్యామోహంగా మారుతుంది, అదే ఒక రాగంగా మారుతుంది, అదే తీరని కోరికగా మారుతుంది అని మనకి ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నారు. ఏదైనా సరే, అది మంచి అయినా సరే, చెడైనా సరే, శుభమైనా సరే, అశుభమైనా సరే, కోరిక అయినా సరే, ఏదైనా సరే, దేన్నైతే మనం చూస్తూ ఇది కావాలనుకొని మనస్సులో ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ చింతన చేస్తూ ఉంటామో దాంతో అది అటాచ్మెంట్ పెంచుకుంటుంది. రోజు ఒక వ్యక్తిని మనం కలుస్తూ ఉన్నాం, తనతో రోజు ఒక చక్కటి సంభాషణ జరుగుతుంది, ఆ వ్యక్తితో మాట్లాడడం వల్ల చాలా ఆనందం కలుగుతుంది. సో అప్పుడు మనసు ఏం చేస్తుంది, ఆ వ్యక్తితో ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ని, ఆసక్తిని, వ్యామోహాన్ని పెంచుకుంటుంది. కొంతకాలం కలవకపోతే ఏమవుతుంది, అదే ఒక డిప్రెషన్గా మారుతుంది. సో మనసు విషయంలో మనం జాగ్రత్త వహించకపోతే అది మనల్ని మోసం చేస్తుంది. సో ఇప్పుడు వ్యక్తిని కలిసేటప్పుడు మనం ఎలా కలవాలి, నేను ఆల్రెడీ చాలా సంతుష్టంగా ఉన్నాను, నేను ఆల్రెడీ చాలా ఆనందంగా ఉన్నాను. సో ఈ జీవనం అనేటువంటి ప్రయాణంలో ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. కలిసినప్పుడు మనం చాలా ఆనందంగా వ్యవహరించాలి. తరువాత మళ్ళీ మన పని మీద మనము దృష్టి పెట్టాలి. అందుకనే వర్క్ ఈజ్ వర్షిప్. ఎంతగా మన మనస్సుని మనము ఒక మంచి కార్యం మీద, వర్క్ మీద, పని మీద ఫోకస్ చేస్తూ ఉంటామో మిగిలే అన్యత్ర ఆలోచనలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. నువ్వు దేని గురించి ఆలోచిస్తావో, ఏది కావాలనుకుంటావో దానితో నీకు కాలక్రమేణా ఒక ఆసక్తి ఏర్పడుతుంది, ఒక అనురాగం ఏర్పడుతుంది. అది తీరితే ఓకే, తీరకపోతే ఏమవుతుంది, నీకు కోపం కలుగుతుంది. క్రోధాద్భవతి సమ్మోహః. నేను ఈ బిల్డింగ్ కట్టలేకపోయాను, నేను ఈ జాబ్ సాధించలేకపోయాను, నా జీవితంలో నేను ఈ వ్యక్తిని కోల్పోయాను, లేదా పలానా వ్యక్తి నన్ను రిజెక్షన్ చేశారు అనేటువంటి ఈ భావనలన్నీ కూడా మనస్సులో కలుగుతాయి. అప్పుడు ఏం కలుగుతుంది, కోపం కలుగుతుంది. ఎంత చక్కటి సైకలాజికల్ లా ఉంది ఇందులో. సో క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః. నేనేం చేయలేకపోతున్నాను, నేనేం సాధించలేకపోతున్నాను అనేటువంటి కోపం కలుగుతుంది. కోపం కలిగినప్పుడు ఏమవుతుంది, మనం ఎవరము, మన శక్తి ఏంటి, మన సామర్థ్యం ఏంటి, అసలు మనం ఎటువంటి ఉన్నతమైనటువంటి జన్మ, ఉన్నతమైనటువంటి జీవితము అనేటువంటి, మనది ఎంత ఉన్నతోన్నతమైనటువంటి సంస్కారము అనే విషయాన్ని ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి కోపము మైమరపింపచేసి మన స్మృతి, మనల్ని మనము మర్చిపోయేలా చేస్తుంది. ఇక ఎప్పుడైతే కోపానికి వశమవుతామో, మనం ఎలా మాట్లాడతామో, ఎలా ఆలోచిస్తామో, ఎలా వ్యవహరిస్తామో మనకే తెలియదు. మన మీద మనకి కంట్రోల్ ఉండదు. మొత్తం అంతా జరిగిపోయిన తర్వాత అయ్యో నేను ఇంత కోపంలోకి వచ్చానా, ఇంత ఆవేశపడ్డానా, ఇన్ని మాటలు మాట్లాడానా అనేటువంటి ఒక రిగ్రెట్ఫుల్నెస్, ఒక పశ్చాత్తాపం తప్ప ఏదీ ఉండదు. సో మనస్సు భ్రమించటానికి ఇదొక కారణమవుతుంది. మరి ఇంకా మనస్సు ఎందుకు భ్రమిస్తూ అది ఎందుకు డౌన్ఫాల్ అవుతుంది, ఎందుకు పతనం అవుతుంది, దాని నుంచి మనల్ని మనం ఎలా సంభాళించుకోవాలి అనే దాన్ని భగవంతుడు, గీతాచార్యుడు మనకి ఫస్ట్ మీరు మనస్సు భ్రమించడాన్ని ఆపాలి అనంటే మనస్సు యొక్క స్వభావం కోసం తెలుసుకోవాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా అది ఆలోచిస్తూనే ఉంటుంది.
మరి ఆ ఆలోచనలకి ఒక బ్రేక్ కొట్టాలి, మనం చాలా తక్కువ ఆలోచించాలి అని అంటే కాస్తో కూస్తో దీనికి ఏం కావాలి? ధ్యానం కావాలి. కాస్తో కూస్తో దీనికి ఏం కావాలి? భక్తి కావాలి. కొంచెమైనా జ్ఞానం కావాలి. కొంచెమైనా సరే మైండ్ఫుల్నెస్, సైలెన్స్ ప్రాక్టీసెస్ కావాలి. అప్పుడు మాత్రమే చాలా వేగంగా వెళ్తున్నటువంటి ఈ ఆలోచనల యొక్క క్రమాన్ని మనము తగ్గించగలము. అందుకే ఫస్ట్ మనసు యొక్క స్వభావాన్ని పరమాత్మని మనకి తెలియజేస్తున్నారు. చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవత్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే అర్జునుడు మనోస్థితి ఎంత చంచలంగా ఉందో, ఒక కోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి ఎప్పుడు దూకుతూ ఏ విధంగా ఒక స్థిరత్వం లేకుండా ఉందో, అదే రకంగా ఈ జీవన సంఘర్షణలన్నింటినీ ఎదుర్కొంటూ ఈ జీవనంలో ఈ మనస్సు కూడా అది కావాలి, ఇది కావాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి అని ఆశలతో, కోరికలతో, సంఘర్షణలతో భ్రమిస్తూ చంచలాత్మకంగా ఉంది. ఓ కృష్ణ, ఓ భగవంతుడా, చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవత్రుడం. సో దీన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, దీన్ని నేను నియంత్రణ చేయలేకపోతూ ఉన్నాను, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, బ్రీతింగ్ కంట్రోల్ ఎక్సర్సైజెస్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి కొన్ని క్షణాల వరకు దాన్ని కంట్రోల్ చేసి చక్కటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. అదే అర్జునుడు చెప్తున్నాడు, ఈ గాలినైనా సరే కొన్ని క్షణాల కోసం నేను ఆ విధంగా బంధించి ఆపగలుగుతున్నానేమో, కానీ ఈ రకరకాల కోరికలతో, ఆలోచనలతో, అనేక విషయ వస్తు వైభవ ఆకర్షణల వైపు పరుగులు తీస్తూ ఉన్నటువంటి ఈ మనస్సుని నేను ఆపలేకపోతున్నాను. అప్పుడు పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసంశయం అంటే సంశయం లేకుండా నిస్సందేహంగా దీన్ని మనస్సుని స్వాధీనపరచుకోవటము కష్టమే, కానీ దీనికి కూడా 2 ఉపాయాలు ఉన్నాయి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము, ప్రాక్టీస్. అలాగే ఈ ప్రపంచము పంచతత్వాలతో తయారైంది అని, ఇది నిత్యము పరివర్తనాత్మకమైనటువంటిది అని, ఈ పరివర్తనాత్మకమైనటువంటి ప్రపంచంలో నేను కూడా పరివర్తనకి చెందుతూనే ఉంటాను అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అని, ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటామో మనకి వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యము అంటే ఎప్పుడూ అనుకోవద్దు, మన బాధ్యతలని కానీ మన గృహస్థ వ్యవహారాన్ని కానీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళటము కానే కాదు. బాధ్యతల మధ్య ఉంటూనే, గృహస్థ వ్యవహారాన్ని సంభాలిస్తూనే, వీటన్నింటినీ ఎదుర్కొంటూ ఈ ప్రపంచము పరివర్తనాత్మకమైనటువంటిది, ఈ లోకం ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని మనం ప్రయాణించటం. అంటే మనము సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము, షిప్పులోకి కానీ లేదా బోటు పడవలోకి కానీ నీళ్ళు వచ్చేసాయి అంటే డ్యామేజ్ అయిపోతుంది, మునిగిపోతాం కదా. అలాగే ఆ పడవకి లేదా షిప్కి హోల్స్, రంధ్రాలుండి నీరు చేరినా కానీ అది పాడైపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది, మునిగిపోతాం కదా. అలాగే మన మనస్సు ఈ జీవితం కోసము, ఈ ప్రాపంచిక వస్తు విషయ ఆకర్షణల కోసము ఎక్కువ ఆలోచించకుండా వీటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకునేటువంటి మనోస్థితికి భగవంతుడు వైరాగ్యము అని చెప్తున్నారు. ఇంకా వైరాగ్యము అంటే ఎవరితోనూ ఏ విధంగా ఎక్కడ ఎక్కువ ఎప్పుడు టూ మచ్ అటాచ్మెంట్, విపరీతమైనటువంటి వ్యామోహానికి, రాగానికి గురి కావద్దు. ఎందుకంటే రాగంతో పాటు ఎప్పుడూ ద్వేషం ఉంటుంది. సో ఈ రాగద్వేషాలు లేకుండా మనస్సుని నిర్మలంగా, నిశ్చలంగా పెట్టుకునేటువంటి స్థితికి
వైరాగ్యము. సో మరి మన మనస్సు భ్రమించకుండా ఉండాలి, అది పతనం కాకుండా ఉండాలి, అది కార్యోన్ముఖం కావాలి, అది సుస్థిరంగా ఉండాలి, అది పరమాత్మ స్మరణలో ఉండాలి, అది ఎన్నో విషయాలను సాధించాలి అని అనుకుంటే మాత్రము దాని యొక్క స్వభావాన్ని తెలుసుకొని మనం ఏం చేయాలి? అభ్యాసము. రోజు కొంతసేపు మన కోసం మనం సమయాన్ని కేటాయించుకొని నేను ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాను అని పరిశీలించుకుంటూ భగవంతుడు మనకిచ్చినటువంటి అనేక విషయాల పట్ల మనం కృతజ్ఞత భావం కలిగి ఉండి మన మనస్సుని నిర్మలంగా పెట్టుకోవటము ఒక చక్కటి నివారణ మార్గము. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. ఇంకా ఇది పతనం అవడానికి కారణం ఏంటి అనంటే మన ఇంద్రియాలు, మన సెన్స్ ఆర్గాన్స్. మనకి అతి పవిత్ర గ్రంథమైనటువంటి శ్రీమద్ రామాయణంలో చూపిస్తారు కదా, శ్రీరాముడు సకల గుణాభిరాముడు, ధర్మానికి మాత్రమే విలువనిచ్చినటువంటి సత్యవాక్కు పరిపాలన కలిగినటువంటి మర్యాద పురుషోత్తముడు కదా. సో మరి అలాగే రావణాసురుడు కూడా ఎంతో ఎంతో పరమశివ భక్తుడు. ఆయనకి కూడా అన్ని విద్యలు, బ్రహ్మ విద్య తెలుసు, అన్ని విద్యలు తెలుసు. ఆయన దగ్గర కూడా చాలా అపారమైనటువంటి జ్ఞానం ఉంది. కానీ ఏం చేసింది? ఆ జ్ఞానాన్ని సరి అయిన రీతిలో ఉపయోగించుకోకపోవటం వలన ఆ మనస్సు ఏమైంది? స్వాధీనత కోల్పోయి లేనిపోని కోరికలన్నింటికి గురి అయిపోయి సీతాదేవి మీద దృష్టి పడి వ్యామోహానికి గురి అయ్యి ఆమెను అపహరణ చేసి లంకలో పెట్టి చివరికి తన నాశనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు. అంటే ఏ కార్యం చేయాల్సి వచ్చినప్పుడైనా సరే కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని ఏమవుతుంది, కొన్ని లేనిపోని ఆకర్షణలకి గురి కావాల్సి ఉంటుంది, కొన్ని టెస్ట్ పేపర్స్ ఉంటాయి. కానీ మన లక్ష్యం మాత్రం, మన మనస్సు మాత్రం, మన దృష్టికోణం మాత్రం మన లక్ష్యం మీదే ఉన్నప్పుడే మనం వాటిని సాధించగలము అనేటువంటిది ఇక్కడ మనం చూడటం జరుగుతుందన్నమాట. సో మన మనస్సు స్వాధీనంలో ఉందనుకోండి, ఈరోజు ఎగ్జామినేషన్ అనుకోండి, ఏ విధమైనటువంటి అన్యత్ర ఆలోచన లేకుండా దాని మీదే మనం ఫోకస్ పెడతాం. కాబట్టి ఈ ఇంద్రియాల విషయంలో మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి. ఈ కనుల ద్వారా నేనేం చూస్తున్నాను, దీని మీద మనకు అటెన్షన్ ఉండాలి. మంచిని చూస్తే లోపల సబ్కాన్షియస్ మైండ్లో మంచి రిజిస్టర్ అవుతుంది. మంచి వింటే, ఉపయోగపడేది వింటే, మన మనస్సుని ఎంపవర్ చేసేది వింటే, అదే మన మనస్సులో సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతూ ఉంటుంది. కానీ చెడు చూసినా, చెడు మాట్లాడినా, చెడు లోపలికి వెళ్ళినా సబ్కాన్షియస్ మైండ్లో అదే రిజిస్టర్ అవుతుంది. కాబట్టి చాయిస్ మన చేతిలోనే ఉంది. ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మై హోల్ లైఫ్. సో నా జీవితం ఏ విధంగా ఉండాలి, ఇంద్రియాల ద్వారా ఏ విషయాన్ని స్వీకరించాలి అనేది పూర్తిగా నా చేతిలోనే ఉంది. నేనే దానికి పూర్తి బాధ్యత వహించాలి అని తెలుసుకున్నప్పుడు ఇంద్రియాల నుంచి నేను మంచే స్వీకరిస్తాను, మంచే వింటాను, మంచే మాట్లాడతాను, మంచే చేస్తాను, మంచినే ఆలోచిస్తాను. కాబట్టి ఈ మనసు ఏం చేస్తుంది అంటే ఇంద్రియాల ద్వారా స్వీకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఆలోచిస్తుంది. తదనుగుణంగానే అది కొన్ని కోరికలను, ఆశలను పెంచుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు చాలా చాలా విలువైనది, చాలా చాలా ఉన్నతమైనటువంటిది. ప్రతిరోజు మనం చేయాల్సింది ఏంటంటే దీనికి కొంత టైం ఇవ్వాలి. అలాగే దీని యొక్క ప్రాముఖ్యతని మనం బాగా రియలైజ్ అవ్వాలి. దీనికి ఏ వస్తువు ఇస్తే, ఏది శ్రేయస్కరమో, ఏది ఉపయోగపడుతుందో అది ఇస్తే దాని మీద మాత్రమే దృష్టి పెట్టేలా చేయాలి. ఉదాహరణ కోసం చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలకి మంచి ఆట బొమ్మలు ఇస్తాం కదా, ఆట బొమ్మలతో వాళ్ళు ఆడుకుంటారు. అంతేకాని చిన్నపిల్లలకి మనం కత్తి కానీ, నైఫ్ కానీ, వెజిటబుల్ కట్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళ ముందు పెట్టేసి మనం మన పని ఎప్పుడూ చేసుకోం కదా. ఎందుకంటే తెలీదు, దాంతో వాళ్ళకి గాయం అవడానికి అవకాశాలు ఉంటాయి. ఏది ఇస్తే ఆ ఆట బొమ్మతో మంచిగా ఆడుకుంటారో దాన్ని మాత్రమే ఇవ్వాలి కదా. అదేవిధంగా
ఈ మైండ్ ఈజ్ ఆల్సో ఎ లిటిల్ చైల్డ్. మనస్సు కూడా కొన్నిసార్లు చిన్నపిల్లవాడిలాగా అయిపోతుంది. దీనికి మంచే ఇవ్వాలి, దీనికి ఉపయోగపడిందే ఇవ్వాలి, దీని యొక్క విలువని శక్తిని పెంచేదే ఇవ్వాలి. దీన్ని ఇంకా ఎలాగ మౌల్డ్ చేయాలి, ఎలాగ సంస్కరించాలి? కంపల్సరీగా సత్సంగం ఉండాలి. ఎందుకంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. అంటే లేనిపోని అనవసరమైనటువంటి ఆకర్షణలన్నింటినీ కూడా తొలగించుకొని నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుని పొందాలి అని అంటే అది సత్సంగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరి కొన్ని క్షణాల కోసమైనా సరే ఒక చక్కటి దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందాలి. ఆ పరమాత్మని యొక్క అనుగ్రహానికి మనల్ని మనం పాత్రులుగా చేసుకొని, తండ్రి నువ్వు నాకు ఎన్ని ఇచ్చావు, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చావు, మనస్సుని ఇచ్చావు, బుద్ధిని ఇచ్చావు, సంబంధీకుల్ని ఇచ్చావు, వీటన్నింటినీ కార్యక్షేత్రంలో పెట్టి నా భాగ్యాన్ని చక్కగా తయారు చేసుకొని పుణ్యఖాతాన్ని చక్కగా తయారు చేసుకోవడానికి కావలసినటువంటి ఒక భూమికని, ఒక రిసోర్సెస్ని ఇచ్చావు అని ఆయనతో మన మనస్సుని మనం కనెక్ట్ చేసుకోవడానికి, మనం పుణ్యాత్మగా అవడానికి, కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచడానికి భగవంతుని యొక్క స్మరణ, ఆ తండ్రితో మనం కనెక్ట్ అవ్వటము అనేది చాలా చాలా అవసరం. ఈ విధంగా సత్సంగంతోనూ, సత్సంగంలోకి వెళ్ళేటువంటి సత్పురుషుల సాంగత్యంతోనూ, ఇంద్రియాలపైన మనము అదుపు కలిగి ఉండటం వలన మనస్సు యొక్క చంచల స్వభావాన్ని తెలుసుకొని దాని అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ దాన్ని మనం మౌల్డ్ చేసుకున్నప్పుడు ఉన్నతిలోకి వెళ్తాము. ఈరోజు అనవసరమైన వాటిని మనం వింటూ మాట్లాడుతూ ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఫోన్లో వచ్చేటువంటి అనేక రకాల మెసేజెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఎక్కువగా యూట్యూబ్ చూస్తూ ఫేస్బుక్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఒక చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసుకొని గంటలు గంటలు మాట్లాడుతూ మన శక్తిని మన ఆలోచన విధానాన్ని మనమే చాలా చాలా నెగిటివ్గా చేసుకుంటున్నాము. ఈ విషయాలన్నింటిపైన ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో, ఒక అదుపులోకి తీసుకొస్తామో, అప్పుడే ఈ మనస్సుని మనం చక్కగా మౌల్డ్ చేసుకోగలము. అందుకనే మనస్సుని ఇంకా చక్కగా సంస్కరించుకొని ఉన్నతోన్నతమైనటువంటి మార్గంలో మనం ముందుకు వెళ్తూ పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయటం, ఏదైనా ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేయటం, పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయటం, ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏం చేయకుండా వాళ్ళు అన్నది యాక్సెప్ట్ చేసి అది నిజమైతే మనల్ని మనం కరెక్షన్ చేసుకోవడం, అబద్ధమైతే ఒక క్షణంలోనే దాన్ని మనం రిమూవ్ చేసుకోవటము, ఇటువంటి చిన్న చిన్న అలవాట్లని మనం పరివర్తన చేసుకోవటం వలన చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గీతా జ్ఞానము మనకి నేర్పించేది ఏంటంటే పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయండి, విస్తారాన్ని సారంలోకి తీసుకురండి, అనవసరమైనటువంటి విషయాలను మనస్సు నుంచి డిలీట్ చేసుకోండి. కొన్ని క్షణాల కోసమైనా ఏకాగ్రత వహించి మనస్సుని రిలాక్స్ చేసుకొని ధ్యానం చేస్తూ భగవంతుని యొక్క స్మరణలో ఉండడం వలన పొందేటువంటి ఆనందంతో కూడినటువంటి అనుభవాలని మన జీవితంలో కానీ మనం సంపాదించగలిగినట్లయితే ఇది భ్రమించకుండా డౌన్ఫాల్ అవ్వకుండా దీన్ని చక్కగా సంస్కరించుకొని మనసుకున్నటువంటి అనంతమైనటువంటి అపారమైనటువంటి శక్తిని మనం సరి అయిన మార్గంలో ఉపయోగించగలము. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవత్రుడం. మనస్సు చంచలమైనదే అయినప్పటికీ కూడా అభ్యాసంతోనూ చక్కటి జ్ఞానంతోనూ అలాగే చక్కటి సత్సాంగత్యంతోనూ దీన్ని మనం సంస్కరించుకొని ముందుకు వెళ్ళగలము అనేటువంటి ఒక చక్కటి దివ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. మరొక చక్కని దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.